దాసర్ మల్లేష్ గారు బీజేపీ నాయకుల్ని మాట్లాడేస్తారు. పెద్దలు సమావేశ అధ్యక్షులు ఈవీకే రాజు గారు, వివిధ పార్టీల నుంచి చేసినటువంటి రిప్రజెంటేటివ్స్, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి పెద్దలు, జర్నలిస్టులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా నా తరఫున వందనాలు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితిలో ఈ బై ఎలక్షన్స్ ప్రతిసారి ఈ 2 సంవత్సరాల్లో కన్వీనర్ కాని రీతిలో ఈ ఎలక్షన్స్ రావడం, ప్రత్యేకంగా రాజకీయాల్లో ఓ సిద్ధాంతం, ఆలోచన విధానం అనేది పూర్తిగా నశించిపోయినాయి. వాటికి రూపాలే ఇవాళ లేకుండా పోయినాయి. కేవలం ఇవాళ వ్యాపార ధోరణితో ఈ రాజకీయ క్షేత్రంలో మనం కూడా పనిచేస్తున్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా పనిచేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకప్పుడు ఉన్నటువంటి సేవానివృత్తితో పనిచేయాలని, సేవా ఆలోచనతో ప్రజల్లో ఓ విశ్వాసాన్ని పెంపొందించి పనిచేసేటువంటి పరిస్థితిలో పనిచేసేవాళ్ళు రాజకీయ. ఇవాళ డబ్బు, మద్యం వీటి తప్ప మరి వాళ్ళకే ఇవాళ సీట్లు ఇచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బు ఉన్నవాడిని పిలిచి, కార్యకర్తని వారిని పక్క పెట్టి, డబ్బున్నవాడిని పిలిచి డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళ గెలుపుకే ఇవాళ మరి గ్రీన్ కార్పెట్ వేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇవాళ శేషన్ గారు కొంత అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన పోయిన తర్వాత ఇవాళ నిజంగా కూడా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాతావరణం నిర్మాణం చేసిన రోజే మరి ఎన్నికలకు అర్థవంతంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఈ ఎన్నికలు రావడానికి ఇవాళ రేపు అవుతే బహుశా టాటా బిర్లాలే అన్ని చట్టసభల్లో వాళ్ళే ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదేమని అనిపిస్తుంది. ఇవాళ మేము కోరేది ఒక్కటే, ఈ ఎన్నికల్లో డబ్బు అనేక సార్లు సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసినటువంటి పార్టీల మీద ఎటువంటి చర్య తీసుకున్నారు? ఇప్పటివరకు ఏదైనా చర్య తీసుకున్నారంటే ఎటువంటి చర్య లేదు. మరి ఎన్నికల కమిషన్ అనేక నిబంధనలు పెట్టి ఎన్నికలు జరిపిస్తున్నప్పటికీ కూడా నిబంధనల్ని మరి తుంగలో తొక్కి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను కూడా ఫాలో అవుతున్నామంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఫాలో అవుతలేదు. దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బై ఎలక్షన్ రావడానికి, బై ఎలక్షన్ తప్పకుండా ఎవరైతే రాజీనామా చేసినా, ప్రభుత్వం వాళ్ళని డిస్మిస్ చేసినా ఎన్నికలు జరగాల్సిందే, జరగకపోతే అది లేదు. ఈ ఎన్నికల్లో పాల్గొంటుంది ఎవరు? ఎన్నికల్లో ఓటేస్తుంది ఎవరు? ఇవాళ మరి విధిగా ఓటు అనే దాన్ని ఎందుకు మనం ప్రవేశపెట్టకూడదనే విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓటేసే వాళ్ళు ఈ సారాను, ఈ డబ్బులతో మనం వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ఓటు పొందేటువంటి కొంత పర్సంటేజ్ ఓటర్స్, వైట్ కాల్ ఓటర్స్ ఎవరైనా ఓటేసి లైన్లో నిలబడి ఓటేసేటువంటి పరిస్థితి ఉందా మన ఈ ఎన్నికల ప్రక్రియలో? అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎన్నికల ప్రక్రియలో వైట్ కాలర్ వచ్చి ఓటేసిన పాపను ఎవరు? వాళ్ళందరూ కూడా ఎన్నికల రోజు లీవ్ ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగులు, వైట్ కాలర్స్ వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేయడానికి టెంపుల్స్కో ఇంకెక్కడో పోయి వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. విధిగా ఓటు అనే దాన్ని అనకపోతే రాబో రోజుల్లో ఈ డబ్బుకు అమ్ముడుపోయో, ఇంకో రకంగా మద్యానికి అమ్ముడుపోయో, వాళ్ళని ఏదైతే అనాగరికంగా అమ్ముడుపోయి అనకుండా, అది కూడా పొరపాటే. వాళ్ళు అనాగరికం చేసి వాళ్ళ యొక్క నాగరికత లేకుండా వాళ్ళని పూర్తిగా బలహీనపరిచి వాళ్ళ ఓట్లతో కొనుగోలు చేసి వాళ్ళ అధికారంలో రాగలుగుతున్నారు. ఇది మార్పిడి చేయకపోతే రాబో రోజుల్లో చాలా మరి అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకుల్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. రాజకీయ స్థానాలు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి, ఏదైతే సుందర లాంటి పెద్ద రారాజు ఏదైతే గౌతులచ్చర్ గారి వాళ్ళు ఉన్నారో అటువంటి చట్టసభలను మళ్ళీ మనం చూడాలనేటువంటి ప్రక్రియలో రావాలంటే అనేక సంస్కరణలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. రాజ్ కుమార్ గారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వైస్ చైర్మన్ ఆయన మాట్లాడేస్తే కోరుతాను. అధ్యక్షత వహిస్తున్న రామకృష్ణరాజు గారికి, గౌరవనీయులు నారాయణ గారికి, మిగతా రాజకీయ పార్టీ ప్రతినిధులు వైవి రావు గారు, శ్రీనివాసరావు గారు, శ్యాంభాయ్ అండ్ ఇప్పుడు వెళ్ళిన గట్టు గారు, రామచంద్రరెడ్డి గారు, మిగతా సంఘ సేవకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇప్పటివరకు కూడా మనం అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల యొక్క
వాళ్ళ ఉద్దేశాలు విన్నాం. కానీ ముఖ్యంగా కీలకమైన 2 రాజకీయ పార్టీలు శ్యాంభాయిది ఒకటి ఉంది, శ్రీనివాస్ గారిది ఉంది. ఇద్దరు మాట్లాడినా వాళ్ళు వ్యక్తుల లెక్కనే మాట్లాడిండ్రు. అది వ్యక్తుల లెక్కనే మాట్లాడిండ్రు. క్లారిఫికేషన్ కూడా ఏంటంటే మీరు రాజకీయ పార్టీ తరఫున మాట్లాడినరా వ్యక్తులు మాట్లాడినరా కూడా మాకు తెలియాలి. ఎండింగ్ లోపటైనా అది కూడా ఇన్ఫార్మల్గా అయినా మాకు తెలియాలి. అయితే బట్ దట్స్ వాట్ బట్ క్వశ్చన్ ఈజ్ హియర్. ఇవాళ ముఖ్యంగా మనం డిస్కస్ చేస్తున్న విషయంలో ఏదైతే మన జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయో ఆ జనరల్ ఎలక్షన్ కాకుండా మనకు ఈ మధ్యంతర ఎన్నికల విషయంలో ముఖ్యంగా ఈ 2 పార్టీలే కీలక పాత్ర పోషించినాయి. అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ లోకల్గా మాట్లాడితే కూడా తెలుగుదేశం పార్టీ, అయితే ఇవే అనవసరంగా ఉప ఎన్నికలు ఈ గత 2-3 దశాబ్దాల నుంచి తెచ్చినాయి. శ్రీనివాస్ గారు కూడా చాలా స్ట్రాటజీ ఇచ్చింది. కానీ అనాలిసిస్లో తెలుగుదేశం పార్టీ అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలను జర గట్టిగా మా ఎన్టీ రామారావు గారు వారి ప్రతాపం చూపిస్తేందుకు కూడా ఎన్నికలు తెచ్చిన తర్వాతనే మిగతా అందరూ కూడా బలోపేతమయ్యారు. ఇప్పుడు ఈ ప్రాంతం కోసం కొట్లాడే ఆయన కూడా ఆ పార్టీకి వెళ్ళి వచ్చినాడు. ఆయన కూడా వాళ్ళు ఉప ఎన్నికలు అదే పద్ధతిలో చేస్తున్నారు. అయితే ప్రజలు నిజంగా ఈ ఉప ఎన్నికలు కోరుకుంటున్నారా? మనకి ఈ ఉప ఎన్నికలు తెచ్చే హక్కు మన రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు ఉందా అంటే బాధ్యత కదా. ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలి, రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలి. ఈ సాధారణ ఎన్నికల్లోనే ఎన్నో రిఫార్మ్స్ మనం ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడినారు, మిగతా రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారంటే ఈ ఎలక్షన్స్ రిఫార్మ్స్ రావాలి. వాటిని శేషన్ గారి నుంచి కూడా తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా వాటిని గౌరవిస్తూ ఇంకా ఎన్నికల నిఘా వేదిక రామకృష్ణరాజు గారు మేమందరం కూడా గత 4-5 సంవత్సరాలు అంటే 2004 నుంచి కూడా ప్రారంభం చేసినాము. 9లో చాలా పెద్ద ఎత్తున యావత్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలను పర్యటించి కూడా మా పాత్ర మేము ప్రయత్నం చేసి పోషించాం. కొద్దిగా ఎంతో కొంత ఈ డబ్బు ట్రాన్స్ఫర్సే కానీ మద్యం బెల్ట్ షాప్ను కూడా ఎన్నిటినూ మూయించగలగడం, ఎక్సైజ్ ప్రతిరోజు అమ్మకాలు 3 నెలల యావరేజ్ తీసుకొని కూడా ఆ ఎలక్షన్ కమిషన్తో మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ ప్రతి దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉంటూ ప్రతిరోజు సాయంత్రం 5 వరకు మాకు లిస్ట్ వచ్చేసేయాలి. ఎంత అమ్మకాలు జరిగినాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఎక్కడ క్లోజ్ చేశారు. డబ్బులు సీజ్ అయిన విషయంలో ఇంతకుముందే మన మిత్రులు అన్నారు, ఎవరెవరినైతే ఈ డబ్బులతో పట్టుకున్నారో మన మిత్రుడు బీజేపీ మిత్రుడు అన్నారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టారు, ఎంతవరకు ప్రొసీడ్ అయినారు అనే విషయంలో కొంతవరకు మేము మానిటర్ చేశాం. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా తేవద్దనే విషయంలో నేషనల్ ఎలక్షన్ వాచ్, ముఖ్యంగా ఎన్నికల నిఘా వేదిక మేము ఒక ప్రముఖ పాత్ర మాత్రం పోషించాం. మీ అందరిని కూడా కలిసాం, నారాయణ గారిని కలిసాం, రాఘవల్ గారు, ప్రతి రాజకీయ పార్టీ అధినేతలను ఇక్కడ రాష్ట్రంలో కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడాం. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, డి శ్రీనివాస్ గారిని అందరినీ కూడా సాధారణ ఎన్నికలు 2009లో కలిసాం. ముఖ్యంగా ఈ డబ్బు, ఈ మద్యమే పెద్ద ఎత్తున మారుతుంది. ఏ రకంగా అయితే రాజకీయ పార్టీలు ఉండాలి, వాటి పాత్ర చాలా చాలా బాధ్యతతో ఉన్న బాధ్యత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగ ప్రకారంగా. అయితే ఈ రాజకీయ పార్టీలలో స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ఎట్లా మారిపోయి పరిస్థితులు మారుతూ ఏ రకంగా వచ్చిందంటే ఇప్పుడు ఓన్లీ ఎవరైతే ఈ బిజినెస్లో ఉన్నారో, ఎవరైతే ఈ కార్పొరేట్స్ అంటామో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళే రాజకీయ పార్టీలకు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళు ప్రజాప్రతినిధులు తయారవుతున్నారు. ఆ ట్రెండ్ దేశానికి యాక్చువల్గా ఇది చాలా నెగిటివ్ ట్రెండ్గా నేను భావిస్తున్నాను. ప్రజాసేవ, ప్రజల హక్కులను కాపాడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలి. ఈ పార్టీలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి ప్రజల నుంచి నిర్మాణబడిన పార్టీలు నిలబడి ప్రజల తరఫున నిలబడి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలనేది నేను కోరుకుంటున్నాను. అది జరగనప్పుడు ఖచ్చితంగా ఇందులో డబ్బులు కానీ, మద్యం కానీ, ఇంకా వేరే ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 60%, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, పీపుల్ లివింగ్ ఇన్ ఏ రూరల్, గ్రామాలలో నివసించే వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మనం రేపు భవిష్యత్తు మనం తీర్చిదిద్దేది పోయి ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం, ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే మరి ఆ డబ్బులు ప్రజాధనమే కదా.
ఆ ప్రజాధనాన్ని మళ్ళీ ప్రజలకు ఒక తప్పుడు అలవాటు. ఇంతకుముందు మన మిత్రులు అన్నారు, నేను వాళ్ళని ఇదనను కానీ అమ్ముడు పోయిందని అన్నాం, కానీ వాళ్ళని అనివార్యంగా వాళ్ళని అక్కడ నెట్టేసి ఈ డబ్బులతో ఓట్ అంటే మనం మాట్లాడితే రైట్ టు ఓట్, ఈవెన్ లెటర్స్ ఓట్ అని మనం ప్రమోట్ చేసినాం. ఎన్నికలకు వెళ్ళాలి, మనం ఓట్ వేయాలని. రైట్ టు ఓట్, నాట్ టు ఓట్, వీ హ్యావ్ ఎ రైట్. బాయ్కాట్ ఓట్, వీ హ్యావ్ రైట్. In certain circumstances, we boycott if things are something wrong, anti-people issue happens. And there's no recall vote అని మళ్ళీ మనం ఇంతవరకు కూడా రీకాల్ ప్రస్తావన కూడా మన మిత్రులు తెచ్చారు. ఆ రీకాల్ కూడా ఉన్నదా? అసలు ఉన్న ఎన్నికలను, సాధారణ ఎన్నికలను కానీ ఒక్క బై ఎలక్షన్ కూడా ఎదుర్కోలేకపోతున్నాం మనం. ఇది ఈ డబ్బు ప్రలోభ ఇటువంటి పెద్ద మాఫియాలు వచ్చిన దిగిన తర్వాత ఇక రీకాల్ అనేది మరి ఈ ప్రజా సంఘాలు పోయి రీకాల్ చేయించగలుగుతాయా? ఆ రీకాల్ను కూడా డబ్బులతో కొనుక్కుంటారు కదా. రీకాల్ చేసే దగ్గర అడ్డం వచ్చి కూడా డబ్బులతో కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కువ ఇప్పుడైతే మనకి లిక్కర్ మాఫియా, ఈ మైనింగ్ మాఫియా, మరియు ఈ కాంట్రాక్టర్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇంకా తర్వాత ఎన్నెన్నో మనం యాడ్ చేసి ఈ మాఫియాలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభావం ఉన్నది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ స్వార్థం కోసం, ఒక సింగిల్ పార్టీ, చిన్న పార్టీ కానీ పెద్ద పార్టీ కానీ, రాజకీయ పార్టీ స్వార్థం కోసం, ప్రజాప్రతినిధులు కానీ పార్టీ యొక్క నాయకుల స్వార్థం కోసం ఈ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలతో ఈ పబ్లిక్ అనవసరంగా ఎన్నో విషయాలు మనం నష్టపోవడమే కాకుండా ప్రజలను అనవసరంగా వీటికి గురి చేస్తున్నాం. ఏంటంటే ఇటు ప్రలోభాలే కానీ సమయమే కానీ ప్రజాధనం కూడా ఇక్కడ దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం. దీనికి అన్ని పార్టీలు కూడా, ముఖ్యంగా నారాయణ గారు, సిపిఐ, సిపిఎం, ఇప్పటికి ప్రజల గురించి పనిచేస్తున్న పార్టీల గుర్తింపు వీరికి ఉంది. కాబట్టి వారి గురుతర బాధ్యతగా వారు భావించి ప్రజా సంఘాలని, కొన్ని చిన్న చిన్న పార్టీలు, ఇటువంటి మంచి ఉద్దేశాలతో ముందుకు పోయే పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యంగా ఈ ఎన్ఐపిఎం కూడా నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రముఖ పాత్ర పోషించి ఈ ఎన్నికలలో ఇటువంటి అసాంఘిక శక్తులను రాకుండా చూడాలి. నిజమైన అంటే ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉన్న వాళ్ళనే ప్రజాప్రతి ఎన్నుకునే పరిస్థితికి మనం ప్రజల్లో మమేకమై వెళ్ళాలి. మన బాధ్యత మనం పోషించాలి. రేపు రాబోయే ఉప ఎన్నికల్లో కూడా మోస్ట్లీ మా ఎన్నికల నిఘా వేదిక ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తారని జంపా గారు, రామకృష్ణరాజు గారు ఈసారి ఈ బై ఎలక్షన్లో కూడా ఎలక్షన్ కమిషన్తో భుజం కలుపుతూ పనిచేసి, రాష్ట్ర పోలీసులు పనిచేసి ఇక్కడ డబ్బు పంపిణీ కానీ, మద్యం ఇదే కానీ వేరే మధ్య పెట్టే పనులను కూడా వీటిని మనం వాటిని వ్యతిరేకిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే ప్రయత్నం చేతనైన మేరకు చేసి ఎంతో కొంత డిఫరెన్స్ మనం ఇటు ప్రజలకు, ఇటు రాజకీయ పార్టీలు తప్పుతో పోయే వాళ్ళకు కూడా మనం నిలబడి ఒక చెక్ పాయింట్గా, వాచ్ డాగ్గా ఉండాలని, రేపు ఒక మంచి రాజకీయ కల్చర్ తేవడానికి మనం దోహదపడాలని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన కొత్తగా మిత్రులారా, దీనికి ఈ అంశానికి సంబంధించినటువంటి రూట్ కాజ్ గురించి మనం కొంచెం హిస్టారికల్గా కొంచెం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి రాజకీయం, మంచి నాయకత్వం, ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్, దీని వెనకాల ఉండేటటువంటి రూట్ కాజ్ ఎక్కడంటే మొట్టమొదటిలో హిస్టారికల్గా వెతుక్కున్నామంటే ఒకప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు మంత్రి గారు. హర్యానాలో బన్సీలాల్, భజన్లాల్, దేవిలాల్ ఎలక్షన్ చాలా సంవత్సరాల క్రితం ఆయారాం గయారాం పరిస్థితి వచ్చింది. ఈ ఎమ్మెల్యే ఆ పార్టీకి వెళ్తారు, ఆ ఎమ్మెల్యే ఈ పార్టీకి వెళ్తారు. అక్కడి నుంచి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేటటువంటి ఓ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న అనేటటువంటి దానికి సరైనటువంటి సమాధానం ప్రాగ్మాటిక్గా, యథార్థ పరిస్థితుల్లో యథార్థంగా మనం ఎలా దీన్ని మార్చుకోగలుగుతాం అనేటటువంటి అవకాశాల కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ శక్తులు, అందరు రాజకీయవేత్తలు చర్చించుకుంటూ ఉండేటప్పుడు అవకాశం ఎప్పుడు దొరికినట్లంటే 1984 తర్వాత రాజీవ్ గాంధీ గారికి దొరికింది. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఏం చెప్పారు ఎట్లా అంటే 1/3 ఆఫ్ ద పర్సన్స్ ఎవరైనా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు ఎట్లా అంటే ఆ 1/3 ఆఫ్ ద పర్సన్స్ రిజైన్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ డిసెంట్. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటే కాదు,
అక్కడి నుంచి ప్రారంభమైందండి. అక్కడి నుంచి ప్రారంభమైనప్పుడు ఈ పొలిటికలీ పర్సన్స్ హూ డిఫర్ విత్ దర్ ఓన్ పార్టీ పాలసీస్ అండ్ దర్ లీడర్స్ అండ్ ద సిచ్యువేషనల్ circumstances combined with egocentric leadership and the quest for leadership and the domination in leadership, ఇవన్నీ కంబైన్ చేస్తే వచ్చినటువంటి పరిణామాలు ఏమిటి అనేటటువంటిది మనం గత 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండమైనటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి తరఫు నుంచి వచ్చినటువంటి మిత్రులే చెప్పారు. ఎవరైతే ఎన్నికల్లో రిజైన్ చేస్తారో వాళ్ళకి మళ్ళా టికెట్ ఇవ్వరాదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు. అయ్యా నువ్వు పొలిటిక్స్ ఈజ్ బేసికలీ టు మిటిగేట్ ద సఫరింగ్స్ ఆఫ్ ద పీపుల్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వి ఆల్ అగ్రీ, వెదర్ ఇట్ ఈస్ తెలుగుదేశం ఆర్ నేను ఈ మేధావులు అనేటటువంటి శబ్దానికి వ్యతిరేకిని, కన్సర్న్డ్ పీపుల్, సోషలీ కన్సర్న్డ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పీపుల్ ఆర్ ఆల్వేస్ రైట్, పీపుల్ ఆర్ ఆల్వేస్ రాంగ్ అనే చర్చని గడ్డరామచంద్రరావు గారు తీసుకొచ్చారు. పీపుల్ ఆర్ ఆల్వేస్ రైట్ అనేది కరెక్ట్ కాదు, పీపుల్ ఆర్ ఆల్వేస్ రాంగ్ అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే whenever there is an alternative, I am trying to point out one thing, whenever there is an alternative, people always went in and gave a chance to the alternative. సో ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్ అనేటటువంటిది టాపిక్. ఈ ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్ అనేటటువంటి టాపిక్లో యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడైతే 1984లో తీసుకొచ్చారో ఆ సమయంలో అందరూ దాన్ని చాలా బ్రహ్మాండంగా పొగిడారు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. People will not shift from one party to another just like that. आयाराम गयाराम का ये जो इतिहास है वो गया. కానీ వాస్తవం ఏంటంటే ఆయారాం గయారాం అనేటటువంటి ఆశ లోపల ఉన్నా వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ని స్కటిల్ చేసేటటువంటి విధంగా ఆ లా ఉండింది అనేటటువంటిది వాస్తవం. దాన్ని ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు, మధురిమాయ గారు మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడారు. యాంటీ డిఫెక్షన్ లా విత్ ఆల్ ఇట్స్ గుడ్ పాయింట్ ఈజ్ ఆల్సో స్కట్లింగ్ ది వాయిస్ ఆఫ్ అ సింగిల్ పర్సన్ హూ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఎక్స్ప్రెషన్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఆర్ ఫర్వర్. ఈరోజు నేను చెప్పేటటువంటిది పాయింట్ ఈస్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు బోత్ ద టీడీపీ రిప్రజెంటేటివ్స్ ఆర్ ది అదర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్. హూ ఎవర్ హ్యావ్ గివెన్ దర్ వర్షన్ ఆఫ్ ఒపీనియన్ టుడే here in this forum cannot give the same opinion in the party forum. Is that a fact or is it my assumption అనేటటువంటిది పక్కన పెట్టేసి చూస్తే జనరలీ ఇట్ ఈస్ అన్ అజంప్షన్ దట్ ఫ్రీక్వెంట్గా ఎవరెవరైతే రిజైన్ చేస్తారో వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు అనేటటువంటి వాయిస్ని కనుక సార్ చెప్పారనుకోండి, మరుసటి రోజు కాంగ్రెస్లో ఉంటారో లేదో నాకు తెలీదు, వారు కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతారో లేదో అనే విషయం కూడా నాకు తెలియదు. సరే, ఇంకా ఈ రిఫార్మ్స్ అనేటటువంటి విషయంలో ఈ రిఫార్మ్స్ అనేటటువంటి పదాలు కూడా చాలా భయంకరమైనటువంటి పదాలు. ప్రతి పదాలు వెనకాల చాలా భయంకరమైన న్యూనత ఒకటి ఉంది. ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్, న్యూ ఎకనామిక్ పాలసీ ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని ఏంటంటే ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ప్రజలు అన్ని సమయాల్లోనూ చెడ్డమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు, అన్ని సమయాల్లోనూ సక్రమమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా మనం వెళ్ళామట్లా అంటే చోరీ చోరా ఇన్సిడెంట్. ఆ రోజు గాంధీ గారు బ్రహ్మాండమైన ఉద్యమం జరుగుతుంది. ఆ రోజుకే మనకి స్వతంత్రం వచ్చేసి ఉండేది. ఆ ఉద్యమాన్ని ఆపేశారు గాంధీ గారు. One single person against so many people who are there in India at that point of time categorically stated, if independence is going to come with the help of the violence, I do not want that. At the same time, మీరు బాగా ఆలోచించాలి, whenever there is an alternative in front of people, for example in 1977 more persons got elected without money power, muscle power, ministerial power or mafia power. Somewhere along the line తెలుగుదేశం పార్టీని కూడా మీకు కొంచెం విమర్శించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ పార్టీల యొక్క దీని మీద విమర్శించడానికి ఎందుకట్లా అంటే ఆ ఇరా అనేటటువంటిది ఎప్పుడైతే మొదలైందో ఆ ఇరా మొదలైనప్పటి నుంచి
విజయం ఎలాగైనా కావాలి, విజయం అనేటటువంటిది ఎథిక్స్ ద్వారా కావాలి. విజయం అనేటటువంటిది ఎథిక్స్ లేకుండా ఉండేటటువంటి పాలిటిక్స్ వద్దు అంటారు బాపూజీ. అందుకని ఏంటంటే పొలిటిక్స్లో ఏ రోజైతే విక్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎథిక్స్ అనేటటువంటి పాయింట్ వచ్చిందో ఆ రోజు నుంచి మనీ పవర్, మజిల్ పవర్, ministerial power and media power and whatever power that is existing is playing a vital role in Indian politics. We have to find an alternative to this. Anetapudu there is automatically reform is the only word. We cannot go in for any other kind of word. If that is the real categorically we have to choose that point of view, then చాలా కాంట్రవర్షియల్ ఐడియాస్ వస్తాయి. Controversial ideas which cannot be even digested by political parties, but it has to be an idea. An idea is always controversy. Suppose చిన్న ఒక ఉదాహరణకి మన చర్చల కోసం ఒక భాగంలో చెప్తున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు రిజైన్ చేసినప్పుడు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ రిజైన్ చేసినప్పుడు కానీ ఓ చిన్న పద్ధతి కనుక ఉంటే ఎవరు రిజైన్ చేస్తారో ఉంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఉండాలి అనేది కూడా చెప్పడంలా, ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్పలా, ఉంటే అదేంటి అంటే ఎవరు రిజైన్ చేస్తారో దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఓట్ పోల్డ్ పర్సనే ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ఆటోమేటిక్ ఎమ్మెల్యే అంటే ఎవరు రిజైన్ చేయరు. ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. ఈజ్ ఇట్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్? నో. We want a proportional representation. Proportional representation గురించి ప్రపోర్షనల్గా లేకపోతే పర్స్పెక్టివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళే చాలా తక్కువ మంది అయిపోయారు. దాన్ని జనంలో తీసుకెళ్ళి ఐడియా పంచే లోపల చాలా కష్టమైపోతుంది. సో బేసికలీ వీ రిక్వైర్ అన్ ఆల్టర్నేటివ్. ఇఫ్ దర్ ఈజ్ క్యాషువల్గా అట్లా అని చెప్పారు. ఆ క్యాషువల్ అనే పదజాలమే చాలా చాలా కష్టమైన పదం. వీ కెనాట్ డిఫైన్ ఇట్. వీ కెనాట్ క్యాషువలీ టాక్ అబౌట్ క్యాషువాలిటీ ఆర్ క్యాషువల్ వర్డ్. అందుకని నేను చెప్పేది ఏమిటంటే వీ హ్యావ్ టు గివ్ అ వెరీ సీరియస్ థాట్. వన్ బేసికలీ ఎలక్షన్స్ ఆర్ ఫౌండేషన్స్ ఫార్ ద డెమోక్రసీ. ఇట్ ఈస్ రియాలిటీ. కానీ ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్ ఆర్ నాట్ ఫౌండేషన్ ఫార్ డెమోక్రసీ. ఇఫ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ డెత్, ఇఫ్ అ పర్సన్ ఈస్ మర్డర్డ్ and if there is some kind of dissent which is genuine, which is demanded by the large sections of the people, then it has to be considered. There are 2 points. One, how we can find an alternative. Two, in a situation like Telangana and all that, how referendum can be mooted without going in for by-election, or how the people's concept can be expressively defined by the elected representatives. Lohiya used to always say, sit inside the parliament, debate, discuss, and define your point of view thoroughly and very fearlessly. ఈరోజు ఎంతమందికి ఎండ్ చేస్తున్నారు? The point is, whenever you want to put your point of view in the assembly, that is the forum of people. You are a representative. You are not a boss. You are not an MLA. You are a representative. ఆ రిప్రజెంటేటివ్ అనేటటువంటి భావనను మర్చిపోయి ఐ యామ్ అన్ ఎమ్మెల్యే అండ్ ఐ యామ్ ఎ పర్సన్ హూ ఈస్ స్లైట్లీ అబౌవ్ అదర్ కామన్ మ్యాన్. ఈ కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో అన్ని పొలిటికల్ పార్టీలులోనూ ఉండే అటిట్యూడ్ ఈజ్ ది ఫస్ట్ ఫాలీ దట్ హస్ హ్యాపెండ్ ఇన్ ది అరేనా ఆఫ్ ఇండియన్ పొలిటిక్స్. So basically what I want to say is we have to find an alternative. Alternative కాదండి, ఆల్టర్నేటివ్ లేదండి, మనం ఏం చేయలేం. ఇఫ్ దట్ ఈస్ సో మనం 100 అమెండ్మెంట్స్ చేసింటాం. కాన్స్టిట్యూషన్కి 100 అమెండ్మెంట్స్ ఎందుకు చేసింటామంటే వీ వాంట్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద సొల్యూషన్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ టుడే. సో ఐ ఫీల్ నేషనల్ అలయన్స్ అండ్ జర్నలిస్ట్ both the things which have come together and mooted this topic stated very categorically frequent by-election. Is there any alternative? That means frequent by-elections means there is a problem to the constituency. It should not go unrepresented. అనేటటువంటి సార్ ఒకటి చెప్పారు. What happens when there is a governor's rule? 6 months extended for another 6 months.
who is representing? Entire state is being represented by governor. So there is an alternative. We have to sit and discuss and find an alternative. We cannot say manchi jaragali, manchi naikulu ravali. No, we have to find an alternative directly to this point of view. దాన్ని ఎక్కడ డిబేట్ జరగాలి? ఇక్కడి నుంచి ప్రారంభమైన అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు ఎండ్ అప్ ఇన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. And within the political forum of every political party where there should be a democracy. I don't know how many political parties have internal democracy, how many political parties have internal this thing. All these things are questionable, including every party. So I am coming back to this one single point. We have to find an alternative. It is inevitable. Number one. Number two, people are always right is also wrong. People are always wrong is also wrong. The leaders have to define what is in their mind, what is good for the society in such a manner, in such a subtle manner, so that people can understand what is reality, what is good for society. It is basically the leaders, నారాయణ గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే రాఘవులు లాంటి చంద్రబాబు గారు కానీ, లేకపోతే ఎవరైనా కానివ్వండి, కాంగ్రెస్లో కానీ ఎవరైనా సరేనండి, they have to take up a lead and start asserting themselves whenever parliament is doing a wrong thing or assembly is doing a wrong thing. Even when a speaker is giving a decision, even after the decision, if it is required, I am not saying speaker should be questioned. I am saying if it is required, there should be a debate should be mooted on the decision, even on the speaker. At least if it is not within the legislature, at least outside the legislature, which is the biggest thing. Always Lohia used to say, agar hum jeet gaye, satta hamare haath mein, haar gaye, to sara jahan hamara. So what I would like to say is, this is the place where it is going to be metered. This is the place where we are saying, Sara Jahan Hamara, Sara Bharat Hamara. We want an alternative, and that alternative has to evolve through a political process, through a political debate, through the biggest problem in this country is kitna soch hona chahiye, utna soch nahi ho pa raha hai. So basically, is the alternative required? Yes, it is required. Let us come to an alternative. First decision. Yes, we require an alternative, and we have to find that alternative in a democratic process, and it has to go from this kind of forum to the legislature and the parliament, and ultimately we can find solution, because for every problem there is a solution. With these words I conclude. Thank you very much. థ్యాంక్ యూ సుబ్రహ్మ గారు.